ప్రతి మనిషికి కష్టాలు, సమస్యలు, బాధలు, భయము, నిరుత్సాహము ఇవన్నీ కూడాను జీవితమంతా వెంటాడుతూనే ఉంటాయి. అంటే జీవితంలో మనిషికి సుఖము, శాంతి, ఆనందం అనేటువంటిది దూరం అయిపోతూ వస్తూ ఉంది. మరి వీటిని ఎలా తీసేసుకోవాలి? మనలో ఏవైతే బాధలకు, కష్టాలకు గురి చేస్తున్నాయో, మనకు సంతోషము, శాంతి లేకుండా ఏవైతే పని చేస్తున్నాయో, ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని తీసేసుకోవడం ఎలా? ఎందుకంటే ఏదైనా మనిషికి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ జబ్బును తీసేసుకునేకి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకు మానసిక బాధలు, శారీరక బాధలు, ఎన్నో బాధలు ఉన్నాయి. మరి వీటిని కూడా తీసేసుకోవాలి కదా. తీసేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళకి తీసేసుకోవచ్చు. కొందరు ఉంటే నాకేంలే, అవి ఒక పక్కన ఉంటాయి, అనుభవిస్తాము అనేటువంటి మనస్తత్వము కొందరికి ఉండొచ్చు. అంటే మొండిగా బ్రతుకుతుంటారు. కానీ కొందరు భరించలేక శరీరాన్నే వదులుకోవాల్సి వస్తూ ఉంది. ప్రాణాన్ని తీసుకునేటువంటి పరిస్థితి కూడా దారితీస్తూ ఉంది. భరించలేక అందరికీ ఆప్యాయత గల వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళకి, కుటుంబ సభ్యులకు అందరికి కూడాను దూరం కూడా కావాల్సి వస్తూ ఉంది. జీవితము చిన్నాభిన్నమైపోతూ ఉంది. ఈ సమస్యలు, కష్టాలు, బాధలు, భయము, దీని నుంచి మనము ఎలా బయటపడాలి అంటే, మనిషికి మొదట నేను ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా మనసులో పడాలి. తరువాత ప్రతి ఒక్కరూ పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి పరిష్కారం కలగడానికి అది మనసులో చేత కాదు. కాబట్టి ఇది దైవత్వం చేతనే సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకం కూడా మనిషికి ఉంది. కాబట్టి దీనిలో దైవత్వం అనేటువంటిది అది నిజము, దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటిది ఇంకా నిజము. అయితే అది ఆ అనుభవము, దేవుడు నడిపిస్తున్నాడు అనేటువంటి అనుభవము మనిషికి లేదు. కాబట్టి ఇక మనసే నడిపిస్తుంది అనేటువంటి దాని మీద ఎక్కువ నమ్మకాన్ని మనిషి పెట్టుకుంటున్నాడు. అందువల్ల సమస్యను మాత్రం తీసేసుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి సమస్యను ఎలా తీసేసుకోవాలి? కష్టాలకి, బాధలకి గురి కాకుండా ఎలా ఉండాలి? అంటే మనిషి తనకు ఉండబడినటువంటి వివేకం, ఈ వివేకాన్ని మనం ఉపయోగించాలి. ఎలా తీసేసుకోవాలి? ప్రశ్న. దానికి జవాబు కావాలి.
ప్రశ్నను తీసేసుకోవాలి అన్నప్పుడు ఆ ప్రశ్నకు జవాబు కావాలి. ప్రశ్నించుకున్నావు నువ్వు, నాకు కష్టాలొద్దు, బాధలొద్దు, సమస్యలొద్దు, హాయిగా నేను జీవించాలనేటువంటి అభిప్రాయం నీకుంది. మరి ఎలా తీసేసుకోవాలి అనేటువంటి ప్రశ్న పుట్టింది. దానికి జవాబు కావాలి కదా. మరి ఆ జవాబు అనేటువంటిది ఏంటి? కష్టాలు తెలిసినాయి నీకు, దానికి జవాబు కూడా నీకు తెలుసు. అంటే అది పెద్దలు చెప్పినా, గురువులు చెప్పినా, ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలను చదివినా ఏదో ఒక మార్గము చెప్పబడే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను సమస్య తెలుస్తూ ఉంది, సమాధానము తెలుస్తూ ఉంది. కానీ మరి ప్రశ్న ఉంది, సమాధానం ఉంది జీవితం అంతా. కాబట్టి జవాబు అనేటువంటిది, నీ ప్రశ్నకు జవాబు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, మనసులో ప్రశ్న పుడుతూ ఉంది, మనసులోనే జవాబు వస్తూ ఉంది. రెండు మనస్సుకు సంబంధించినవే కాబట్టి ప్రశ్న పుట్టినప్పుడు ప్రశ్న నిజం అనిపిస్తుంది, దానికి జవాబు మనకు తెలిసినప్పుడు జవాబు కూడాను నిజమే అనిపిస్తుంది. మరి పరిష్కారం ఎట్లా? కాబట్టి పరిష్కారం జరగడం లేదు. దాన్ని పరిష్కరించుకోవడానికి రమణ మహర్షి చెప్పినటువంటి మార్గాన్ని గురించి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి సమస్యను అనేటువంటిది మనసుకు కష్టం వచ్చింది, కష్టం వచ్చినప్పుడు మనస్సుకు కష్టం వస్తూ ఉంది, శరీరం అనుభవిస్తూ ఉంది. ఈ కష్టం అనేటువంటిది నీకు ఎలా తెలిసింది? మనసుకు తెలిసింది. మనసు లేకుండా గాఢంగా నిద్రపోయినప్పుడు నీకు సమస్య లేదు, పరిష్కారం చేసుకోవాల్సిన అవసరమూ లేదు. మెలకువలో నీకు కష్టం ఉంది అని తెలుస్తూ ఉంది, తీసేసుకోవడం అనేటువంటిది మనసుకు తెలిసినా, ఈ తెలిసిన మనస్సుతో నీ మనసుకున్నటువంటి సమస్యను, కష్టాన్ని నువ్వు తీసేసుకోలేవు. ఎందుకంటే నీ మనస్సే భ్రాంతి, నీ ప్రశ్నే భ్రాంతి, నీ జవాబు భ్రాంతి, అన్నీ భ్రాంతే. అంటే భ్రాంతి అంటే నేను అనుభవిస్తున్నాను కదా. భ్రాంతి అంటే
రావడము, పోవడము, మారడము, కదలికలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడాను మనసుకుండేటువంటి లక్షణాలు. కానీ ఈ లక్షణాలు ఉన్నప్పుడు అది సత్యం కాదు. ఎందుకు సత్యం కాదంటే, నిద్రపోయినప్పుడు నీకు కలలు వస్తూ ఉన్నాయి, అప్పుడు కష్టం కనిపించలే. గాఢంగా నిద్రపోయినప్పుడు నీ కష్టం లేదు. అంటే మనసు లేనప్పుడు నీకు కష్టాలు లేకుండా పోతున్నాయి. మనసు లేకున్నప్పుడు, ఆ మనసు లేకుండా పోయినప్పుడు నీకు కష్టాలు లేవు కదా. అందువల్ల కలలో కష్టాలు లేవు, గాఢ నిద్రలో కష్టాలు లేవు. మరి ఎప్పుడు నీకు కష్టం ఉండేది అంటే మెలకువలో. పగలు నువ్వు మెలకువలో ఉన్నావు, వ్యవహారం చేస్తున్నావు కాబట్టి వ్యవహారము నిజం అనిపిస్తూ ఉంది, నువ్వు చేసేటువంటి అన్నీ నిజం అనిపిస్తున్నాయి కాబట్టి ఆ కష్టాలు, వాటిని ఎదుర్కోవడము, ఆలోచించడము, దాని గురించినటువంటి పరిష్కారం కోసం వెతకడము అనేటువంటిది, అన్ని పనులు కూడాను పగలు మాత్రమే నిజం అనిపిస్తున్నాయి, పగలు మాత్రమే సాధ్యమని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనసుకు ఉన్నటువంటి సమస్యను మనస్సు పరిష్కరించుకుంటుంది అనేటువంటి అభిప్రాయం మాత్రం తప్పు. ఎందుకు తప్పు అంటే, మనస్సుకే సమస్య ఉన్నప్పుడు మనస్సు పరిష్కరించుకోవడానికి ఎలా సాధ్యమవుతుంది? కాదు. ఎందుకంటే కొన్ని సమయాలలో మనసే లేదు, సమస్య లేదు. కానీ మనసు ఉన్నప్పుడు కొన్ని సమయాలలో కష్టము, సమస్య ఉంది. మరి తీసేసుకోవాలి కదా. అందుకొరకే ఈ తీసేసుకోవడానికి మనసు బయటి వ్యవహారము చేస్తున్నప్పుడు మనసు తన కష్టాన్ని, సమస్యల్ని తీసేసుకోలేదు. మనసు బయటి వ్యవహారాలని, బయటికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యని నువ్వు తీసేసుకోలేవు. కాబట్టి ఈ బాహ్య జ్ఞానం కాకుండా గాఢంగా నిద్రపోయినావు, నీ మనస్సు కనిపించలే, మనస్సు లేదు. మనస్సు లేని స్థితిలో కష్టాలు, సమస్యలు లేవు. ఆ మనస్సు లేని స్థితి ఏది? మనస్సు లేని స్థితిలో కష్టాలు లేవు. మనసు ఉన్నప్పుడు తిరిగి ఆ కష్టాలు, సమస్యలు వస్తున్నాయి. మరి సహజంగా కష్టాలు వస్తున్నాయి, సహజంగా కష్టాలు లేని స్థితి కూడాను నీకుంది. కానీ ఆ కష్టాలు, సమస్యలు అనేటువంటివి మనము తీసేసుకోవాలని ప్రయత్నం చేయాలనుకుంటే పగలు నీ మనస్సు బాహ్య ప్రపంచంలోకి పోయింది. శరీరం వలన ఇంద్రియ జ్ఞానం నీకుంది, పంచేంద్రియాల జ్ఞానం. ఈ పంచేంద్రియాల జ్ఞానం అనేటువంటిది పనిచేస్తూ ఉంది. పంచేంద్రియాలు, శరీరము, లోకము అన్నీ నీకు సత్యం అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనసుకు కష్టం వచ్చింది. అంటే
కష్టం అనేటువంటిది నీకు తెలుస్తోంది. ఎవరికి ఆ కష్టం? నాకు కాకపోతే ఇంకెవరికయ్యా కష్టము? అంటే కష్టం అనేటువంటిది నాకే సంబంధం. నాకు కష్టం ఉంది. నాకు కష్టమని ఎందుకంటున్నాను అని అంటే, ప్రతి ఒక్కరూ నాకు కష్టం ఉంది అంటున్నారా లేదా? అంటున్నారు. నాకు కష్టం ఉంది అన్నప్పుడు మనస్సు కష్టాన్నే పట్టుకుంటుంది, కష్టమే సృష్టిస్తుంది, కష్టమే అయిపోతుంది. కాబట్టి మన ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే ఎవరయ్యా నువ్వు అని ప్రశ్న అడుగుతున్నాం. అతను దానికి జవాబు చెప్తాడు. కాబట్టి కష్టము నాకు ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. మరి నీకు కష్టం ఉన్నప్పుడు గాఢ నిద్రలో లేదు, కలలో లేదు, పగలున్నటువంటి కష్టం. అందువల్ల కష్టం అనేటువంటిది నీకు తెలుస్తూ ఉంది, నాకు అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు నాకు అంటే అర్థం ఏంటి? నాకు కష్టం అన్నావు. నాకు కష్టం అంటే ఏంటి? నాకు అంటే శరీరానికే, లేకపోతే మనస్సుకా? నాకు చాలా కష్టాలు ఉన్నాయి. నిజమేనయ్యా. నాకు కష్టాలు అంటున్నావు కదా, శరీరానికి ఉన్నాయా, మనస్సుకున్నాయా? కష్టాలు అనేది వాస్తవమే, లేవని అనం. అవి శరీరానికి ఉన్నాయా, మనస్సుకున్నాయా? అంటే శరీరము నాదే, మనస్సు నాదే. కాబట్టి నాకు కష్టం అన్నప్పుడు అది శరీర దృష్టి ఉంది, మనోదృష్టి ఉంది. అంటే ఆ కష్టం అనేటువంటిది శరీరానికి, మనస్సుకు సంబంధించింది. శరీరము మనస్సు నాది కాబట్టి కష్టము నాకు వస్తుంది అంటున్నావు. అంటే కష్టము అని అన్నప్పుడు నీకేమర్థమవుతా ఉంది? నాకయ్యా కష్టం వచ్చినది అంటున్నావు. నాకు అంటే శరీరానికే, మనసుకా? రెండిటికి మనం, శరీరానికి మనస్సుకు రెండిటికి కష్టమేనయ్యా. శరీరము గాఢంగా నిద్రపోయినప్పుడు నీకు శరీరం కనపరాలేదే. ఆడ కష్టం కూడా కనపరాలేదే. ఇక్కడ శరీరము నేను అనుకున్నావా లేదా? శరీరము నాదే అయినప్పుడు కష్టం కూడా నాదే. ఎందుకంటే నాది అన్నప్పుడు శరీర దృష్టి నాకుంది కాబట్టి కష్టము కూడా నాకు అన్నప్పుడు శరీరానికే కదా. మరి శరీరానికి కష్టం వచ్చినప్పుడు శరీరం ఎట్లా తీసేసుకుంటుంది? శరీరం తీసేసుకోలేదు. శరీరానికి ఆ శక్తే లేదు. ఎందుకంటే గాఢంగా నిద్రపోయినప్పుడు శరీరానికి, శరీర దృష్టి నీకు లేదు కదా. అది శరీర దృష్టి ఉన్నందువల్ల నాకు కష్టం వచ్చింది అంటున్నావు.
నాకు అంటే శరీరము. దీన్ని నాది అన్నప్పుడు కష్టము నాకు అనేది నీకు వస్తూ ఉంది. ఇప్పుడు శరీర దృష్టి లేకుండా పోతే కష్టం ఉండదు కదా. ఎందుకంటే గాఢంగా నిద్రపోయినప్పుడు నీకు శరీర దృష్టి లేదు కాబట్టి కష్టం లేదు. ఇప్పుడు నీవు పగలు కష్టం వచ్చినప్పుడు శరీర దృష్టి లేకపోతే కష్టం ఉండదు కదా. మరి ఈ శరీర దృష్టి లేకుండా ఎలా చేసుకోవాలి? గాఢ నిద్రలో అంటే అది సహజంగా నిద్ర వస్తూ ఉంది, కళ్ళు వచ్చింది, గాఢ నిద్ర పట్టింది, అక్కడ నీ ప్రయత్నం ఏం లేదు. కానీ ఇక్కడ నీకు కష్టం అనేటువంటిది పోగొట్టుకోవాలా అనేటువంటి ఆలోచన ఉంది. కష్టం వచ్చినది నీకు తెలుస్తూ ఉంది. ఆ కష్టం నా శరీరానికి, శరీరం నేను అనుకున్నాను కాబట్టి నాకు కష్టమని నువ్వు అంటున్నావు కాబట్టి ఈ శరీర దృష్టి లేకుండా పోతే నీకు కష్టం ఉండదు కదా. కాబట్టి శరీర దృష్టి లేకుండా చేసుకోవాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు శరీర దృష్టి లేకుండా చేసుకోవాలి అంటే కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చింది అని కాదు, ఇక్కడ అది వదిలేసి నాకు కష్టం వచ్చింది అనేటువంటిది మాత్రం నువ్వు అనుకోవద్దు, దాన్ని వదిలేసి ఎవరికి ఈ కష్టము, ఎందుకంటే ఎవరికి కష్టమని ఎందుకు ప్రశ్నించుకోమంటున్నాడంటే శరీరము నేను అన్నప్పుడు కష్టము నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరికి కష్టం అంటే ఎవరికి కష్టం అన్నప్పుడు నాకు కష్టం అనేటువంటిది అక్కడ ఉండదు. నాకు కష్టం అనేటువంటిది అక్కడ ఉండడానికి వీలు లేదు. ఎవరికి కష్టమని ప్రశ్నించిన అంటే శరీర దృష్టి లేదు కాబట్టి, శరీరం నేను కాదు కాబట్టి ఎవరికి కష్టము అన్నా. అంటే ఎవరికి కష్టమని ప్రశ్నించినప్పుడు శరీర దృష్టి ఉండదు. ఎందుకంటే ఆ ప్రశ్న శరీర దృష్టిని పోగొట్టుకోవడానికి మనం ప్రశ్నిస్తున్నాం, ఎవరికి కష్టము అని. ఎవరికి కష్టం అన్నప్పుడు నాకు కష్టం అనేటువంటి ఆన్సర్ రాదు. ఎవరికి అని ప్రశ్నించినాం అంతే, సమాధానం వద్దు. నాకు కష్టము అన్నావు, అది పోవాలి అంటే నిన్ను నీవు ప్రశ్నించుకుంటున్నావు. నిన్ను నీవు ప్రశ్నించుకోవడం అంటే నీకే కష్టం ఉంది కాబట్టి నీ కష్టాన్ని నువ్వే ప్రశ్నించుకుంటున్నావు. ఎందుకు ప్రశ్నించుకుంటున్నావు అంటే అది శాశ్వతంగా ఉండడం లేదు, అది సత్యము కాదు కాబట్టి అది పోవడానికి నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటున్నావు. నిన్ను నీవు ప్రశ్నించుకోవడం అనేటువంటిదే పరిష్కారానికి దారితీస్తుంది. అంతేకాని నీ కష్టాన్ని గురించి నువ్వు ఆలోచించినా, 10 మందికి చెప్పినా, ఎవరి సలహా తీసుకున్నా, ఏ గ్రంథాలు చదివినా నీ కష్టం అనేటువంటిది నీవు ప్రశ్నించుకున్నప్పుడే నీ కష్టాన్ని తీసేసుకుంటావు. ఇక ఏ మార్గం కూడాను లేదు. నువ్వు ఏ మార్గాన్ని అనుసరించినా కూడాను కష్టం ఉండనే ఉంటుంది, నువ్వు ఉండనే ఉంటావు. అంటే
కష్టము అనేటువంటిది నాకు నాకు అనేటువంటిది మాత్రం నిరంతరం ఉంటుంది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. అందువల్ల నీ కష్టము నీది కాబట్టి నిన్ను నీవు ప్రశ్నించుకున్నప్పుడు అక్కడ పరిష్కారం లభించే అవకాశం ఉంది. కష్టము ఎవరికి ఈ కష్టం? జవాబొద్దు. కేవలం ప్రశ్న, ఎవరికి కష్టము? ఆన్సర్ కావాలి. ఎవరికి కష్టం? నాకు అనేది జవాబు, మనసు చెప్పే జవాబు. అది కాదు. అది జవాబు ఉన్నప్పుడు కష్టం ఎట్టి పరిస్థితిలో ఎప్పుడే కానీ తీసేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఎవరికి కష్టం? ప్రశ్న. ఎవరికి బాధ? ఎవరికి సంసారం? ఎవరికి భయం? ఎవరికి నష్టం? ఎవరికి ఇండ్లు? ఎవరికి ఆశ్చర్యం? ఎవరికి ఈ సాధన? ఎవరికి ఈ గ్రంథపఠన? ఎవరికి ఈ పారాయణ? ఎవరికి తెలుసుకోవడం? ఎవరికి తెలియదనేది? ఎవరికి? ప్రశ్న. ప్రతి సమస్యకు ప్రశ్న ఎవరికి? జవాబు లేదు. జవాబు ఉంటే ఆ సమస్య నీకవుతుంది. జవాబే లేదు. ఎందుకంటే శరీరానికి దృష్టిలో పెట్టుకొని కదా నాకు కష్టం అని అంటాండేది. నువ్వే చెప్తున్నావు. నీ ఏళ్ళని అడుగు, ఎవరికి కష్టం అంటే నాకు అంటుంది. అంటే నాకు అని ఇది ఎందుకు అంటుంది అంటే శరీరాన్ని చూపిస్తుంది. నాకు కష్టం ఉందయ్యా అంటే శరీరానికి కష్టం, శరీరమే నువ్వైనావు. కాబట్టి ఈ శరీర దృష్టి పోవడానికి, శరీరానికి కష్టం అంటూ లేదు కాబట్టి అది మనసుకు కష్టం ఉంది, శరీరానికి కష్టం లేదు. శరీరానికి కష్టము లేదు. శరీరం అనేటువంటిది నాది అని అంటున్నావు కాబట్టి ఈ ప్రశ్న అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఎవరికి ఏడుపు? ఎవరికి బాధ? ప్రశ్న. శరీర దృష్టి కానీ నాకు అనేది కానీ అక్కడ అవకాశం ఇవ్వకూడదు. కేవలం ఎవరికి ప్రశ్న, ఎవరికి సమస్య, ఎవరికి లాభం? ఎవరికి ఆతురత? ఎవరికి లాభం? ఎవరికి సంసారం? ఎవరికి అని నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు శరీరం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు నువ్వే ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ శరీర దృష్టి అనేటువంటిది తగ్గిపోతూ వస్తుంది.
ఎప్పుడే కానీ నీ జీవితంలో ఎవరికి సమస్య అనేది మాత్రం అంతు పట్టడం లేదు.